ఈరోజు సివిక్స్ ఫస్ట్ ఇయర్లో మనకి ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో మనకి ఒకసారి తెలుసుకుందాం. మనకి మనం చెప్పుకున్నాం సెకండ్ ఇయర్లో 13 చాప్టర్స్ ఉన్నాయని. ఇంటర్ సెకండ్ ఇయర్లో, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనకి 12 చాప్టర్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్, సెకండ్ స్టేట్, థర్డ్ నేషనలిజం, ఫోర్త్ లా, ఫిఫ్త్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ, సిక్స్త్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, సెవెంత్ జస్టిస్, ఎయిత్ సిటిజన్షిప్, నైన్త్ సెక్యులరిజం, టెన్ డెమోక్రసీ, 11 కాన్స్టిట్యూషన్, 12 గవర్నమెంట్. మనకి 12 చాప్టర్స్ ఉన్నాయి. అంటే మనకి స్కోప్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్ అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 10 మార్క్స్కి వస్తుంది. మనం ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే మనకి వైడ్ రేంజ్లో ఉంటుంది. అలాగే మనకి వైడ్ రేంజ్ ఒకటి, తర్వాత లిమిటెడ్ రేంజ్ ఒకటి, అంటే పరిమిత పరిధి, అలాగే మనకి విశాలమైన పరిధి. పరిమితి పరిధి అంటే ఒక ప్రాంతం ఒక మన స్టేట్లో ఉన్న ప్రాంతాల్లో, ఒక ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల గురించి ఇక్కడ స్టడీ చేస్తుంది పొలిటికల్ సైన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యవహారాలన్నింటినీ కూడా ఇక్కడ స్టడీ చేస్తుంది. అదే మనకి వైడ్ రేంజ్లో అయితే మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అక్కడ స్టడీ చేస్తుంది పొలిటికల్ సైన్స్. ఇక్కడ పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రాన్ని ఆంగ్లంలో పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్ అనే పదం లాటిన్ భాష నుండి ఉద్భవించింది. అంటే పాలిటిక్స్ అనగా పోలీస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. పోలీస్ అంటే నగర రాజ్యాలు. ఇక్కడ సివిక్స్, వాట్ ఈస్ సివిక్స్? సివిక్స్ అంటే ఏంటి? సివిక్స్ మీన్స్ స్టడీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్ ఇన్ ద సొసైటీ. అంటే మనకి సివిక్స్ అంటేనే పౌరశాస్త్రం అంటేనే పౌరుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అన్నింటిలోనూ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉన్నది పౌరశాస్త్రం. ఈ సివిక్స్ మీన్స్ మనం చెప్పుకున్నాం రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్ ఇన్ ద సొసైటీ. అంటే సొసైటీలో ఉన్న సమాజంలో ఉన్న పౌరులందరికీ కూడా వాళ్ళకున్న హక్కుల గురించి, వాళ్ళకున్న బాధ్యతల గురించి, వాళ్ళకున్న విధుల గురించి వాళ్ళకి అన్నీ కూడా తెలిపి వాటి గురించి స్టడీ చేస్తుంది పొలిటికల్ సైన్స్. ఇక్కడ జేడబ్ల్యూ గార్నర్ అండ్ స్టీఫెన్ లీకాక్, హిల్మ్యాన్, లాస్వెల్ అండ్ కప్లాన్ గేవ్ యూ డెఫినేషన్స్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్. రాజనీతి శాస్త్రం గురించి ఇక్కడ వీళ్ళందరూ కూడా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. స్కోప్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్ ఇక్కడ మనం చెప్పుకున్నాం వైడ్ రేంజ్, అలాగే మనకి ఇక్కడ లిమిటెడ్ రేంజ్ అని చెప్పుకున్నాం. స్టడీ ఆఫ్ మ్యాన్ ఇన్ రిలేషన్ టు ద మనకి స్టేట్ అండ్ సొసైటీ. అంటే మానవుడికి, సమాజానికి, తర్వాత రాజ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ఇక్కడ పొలిటికల్ సైన్స్ అధ్యయనం చేస్తుంది. ఫాదర్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్, రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ ఏం చెప్తున్నాడంటే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, ఆల్సో మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ యానిమల్. మానవుడు సంఘజీవి మరియు రాజకీయ జంతువు అని చెప్తున్నాడు. మానవుడు సంఘజీవి అని చెప్తున్నాడంటే మానవుడు ఎప్పుడు కూడా మనకి రాజ్యం ద్వారా తన అవసరాలు తీర్చుకుంటాడు. అంటే సంఘంలో ప్రతి వాళ్ళు కూడా ఒకరిపై ఒకళ్ళు ఆధారపడక తప్పదు. ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా కానీ ఒక మనిషి మీద పడక తప్పదు. అంటే ఒక బంగారు పళ్ళానికైనా కానీ ఒక గోడ సపోర్టు ఉండాలి. అలాగే ప్రతి మానవుడు కూడా ఒక సమాజంలో నివసిస్తున్నాడు అంటే అక్కడ సపోర్ట్ ఉండాలి. అంటే వేరే మనిషి మీద ఆధారపడ తప్పదు. ఏ విషయంలో ఉన్నా కానీ ఒక్కొక్క టైంలో మనం ఆధారపడాలి. అలాగే ఆధారపడకుండా నాకు ఎవరి అవసరం లేకుండా నేను బతికేస్తున్నాను అనేవాడు ఎవరన్నా ఉంటే కనుక వాడు రాక్షసుడన్నా అయ్యి ఉండాలి, లేకపోతే ఒక దేవుడన్నా అయ్యి ఉండాలి. తప్పితే మానవుడికి మాత్రం సాధ్యం కాదు అని చెప్పేసి అరిస్టాటిల్ చెప్పడం జరుగుతుంది. అలాగే అరిస్టాటిల్ ఇంకేం చెప్తున్నారంటే
మానవుడు రాజకీయ జంతువు కూడా అని చెప్తున్నారు. అంటే మానవుడికి రాజకీయ ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. పొలిటికల్ ఇన్స్పిరేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఎవరైనా ఒక పొలిటికల్ లీడరు వెళ్తుంటే రోడ్డు మీద ఆ లీడర్ కూడా చూడండి, వెనకాల యూత్ అనేవాళ్ళు ఎంతమంది వెళ్తూ ఉంటారు. అందరికీ కూడా చాలా ఉత్సాహం. అంటే ప్రతి ఒక్కరు కూడా యూత్ నుండి అక్కడ రాజకీయ ఆకాంక్షలు అనేవి బలంగా ఉన్నాయి. అంటే ఎప్పుడోకప్పుడు ఏదైనా ఆపర్చునిటీ రాకపోద్దా అని చెప్పేసి చాలా కుతూహలంగా వాళ్ళు వెళుతూ ఉంటారు. అంటే రాజకీయాలు అసలు లేని వాళ్ళు రాజకీయంగా రావాలని కోరుకుంటూ ఉంటారు. రాజకీయంలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంకా అప్పర్ స్టేజ్లోకి వెదగాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఉరుగుతూ ఉంటారు అనమాట. అంటే ఏ ఒక్కరికైనా కానీ రాజ్యం మీద చాలా ఆశ అనేది, ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం మీద ఆశ అనేది చాలామందికి ప్రతి ఒక్కరి మీద ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఇంకా అరిస్టాటిల్ ఏం చెప్తున్నారంటే, మ్యాన్ క్యాన్ సాటిస్ఫై హిజ్ బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్, ప్రొటెక్షన్, క్లోత్స్, షెల్టర్. అంటే మానవుడు కనీస అవసరాలు ఏం కావాలి? మనకు కట్టుకోవడానికి బట్టలు కావాలి, తినడానికి ఒక మంచి ఫుడ్ కావాలి, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి రక్షణ ఇవ్వాలి, తర్వాత ఒక నీడ ఇవ్వాలి, మనకి ఒక నీడ అనేది షెల్టర్ అనేది ఇవ్వాలి. ఈ 4 కూడా ప్రతి మానవుడు కూడా కనీస అవసరాలు అంటే బేసిక్ నీడ్స్. ఈ 4 ఉంటే కనుక మానవుడు బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ తీర్చుకుంటాడు? సమాజంలోనే తీర్చుకుంటాడు. మానవుడు అవసరాలన్నీ కూడా ఎక్కడ? సమాజంలో తీర్చుకుంటాడు. దీని ద్వారా రాజ్యం ద్వారా తీర్చుకుంటాడు. ఇంకా ఏం చేస్తుంటాడు? ఇక్కడ రిలేషన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. ఇక్కడ సొసైటీకి స్టేట్కి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి అధ్యయనం చేస్తుంది పొలిటికల్ సైన్స్. అలాగే ఆల్సో ముగ్గురు మధ్య ఉండే సంబంధాల గురించి అక్కడ అధ్యయనం చేస్తుంది పొలిటికల్ సైన్స్. ఇంకా మానవుడు సొసైటీలోనే తన గ్రోత్ని పెంచుకోవడానికి ఇప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటాడు. గ్రోత్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాడు, పెంచుకుంటూ ఉంటాడు. ఈ రకంగా మనకి ఇక్కడ స్టడీ చేస్తుంది. నెక్స్ట్, స్టడీ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తుంది. ఇక్కడ మనకి స్టడీ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యం ఏర్పడాలంటే ఉండాలి, ఒక ప్రధానంగా ఒక 4 ఫ్యాక్టర్స్ అనేవి ఉండాలి. ఏంటంటే అవి, ఒకటి పాపులేషన్ ఉండాలి. అంటే ఒక రాజ్యం ఏర్పడాలంటే ప్రజలు ఉండాలి, అంటే జనాభా ఉండాలి. జనాభా లేనిదే రాజ్యం ఎలా ఏర్పడుతుంది? అంటే జనాభా ఉండాలి. ఆ జనాభా ఉన్న తర్వాత ఇంకెవరు ఉండాలి? టెరిటరీ ఉండాలి, అంటే ప్రదేశం ఉండాలి. ఆ జనాభాకు తగ్గ ప్రదేశాన్ని చూపించాలి, అక్కడ ప్రదేశం అనేది ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఏముండాలి? గవర్నమెంట్ ఉండాలి, అంటే ప్రభుత్వము ఉండాలి. తర్వాత ఈ 3 ఉన్న తర్వాత అక్కడ మనకి ఇంకేం ఉండాలి? ఈ 4 కూడా క్రమబద్ధంలో ఉంచడానికి అక్కడ ఒక అధికారం అనేది కావాలి, అంటే ఒక సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ మనకి స్టేట్లో ఎంతమంది ఉండొచ్చు, ప్రజలు ఎంతమంది మాత్రమే ఉండాలని చెప్పేసి ఒక 2 సైంటిస్ట్ చెప్పడం జరిగింది, ప్లేటో అండ్ రూసో. ప్లేటో ఏం చెప్తున్నాడంటే ఒక రాజ్యంలో ఒక 5040 మెంబర్స్ మాత్రమే ఉండాలి, అంతకు మించి ఎక్కువ జనాభా ఉండరాదు అని చెప్తున్నాడు. అయితే రూసో ఏం చెప్తున్నాడంటే అలాగేమీ కాదు, ఒక 10,000 వరకు ఉండొచ్చు, 10,000 మంది వరకు ఉండొచ్చు అని రూసో చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా అంటే చూడండి, స్టేట్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. అంటే ప్రతి ఒక్కరికి కూడా స్టేట్ అనేది, ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ప్రతి మానవుడు కూడా స్టేట్ కావాలి, రాజ్యం కావాలి. అంతేకాకుండా మనకి రాజ్యావతరణ సిద్ధాంతాలని, అలాగే రాజ్యావతరణ సిద్ధాంతాలని ప్రతి ఒక్కదాన్ని గురించి కూడా ఇక్కడ పొలిటికల్ సైన్స్ స్టడీ చేస్తుంది. అంతేకాకుండా మనకి పాస్ట్ టెన్స్లో ఎలాగుంది స్టేట్, పాస్ట్ టెన్స్లో స్టేట్కి ఉన్న ఉనికిని గురించి అధ్యయనం చేస్తుంది ఎలా ఉందో, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి స్టడీ చేస్తుంది పొలిటికల్ సైన్స్. అలాగే రాబోయే కాలంలో అంటే ఫ్యూచర్లో మనకి స్టేట్ అనేది ఎలా ఉండబోతుందో, ఎన్ని క్లిష్ట పరిస్థితులను తను నుండి బయట ఎలా పడుతుందో అని చెప్పేసి దాని గురించి కూడా ఇక్కడ మనకి పొలిటికల్ సైన్స్ స్టడీ చేస్తుంది. నెక్స్ట్, స్టడీ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని గురించి మనకి పొలిటికల్ సైన్స్ అధ్యయనం చేస్తుంది. దేర్ క్యాన్ బి నో స్టేట్ వితౌట్ ఏ గవర్నమెంట్. అంటే ప్రభుత్వం లేనిది ఇక్కడ మనకి స్టేట్ అనేది ఏర్పడదు. ప్రభుత్వం ఉంటేనే మనకి స్టేట్ అనేది ఏర్పడుతుంది, ప్రభుత్వం లేనిదే స్టేట్ అనేది, రాజ్యం అనేది ఏర్పడదు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంది ఏంటంటే దేర్ క్యాన్ బి నో స్టేట్ వితౌట్ ఏ గవర్నమెంట్. కంపల్సరీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, మనకి గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే స్టేట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఏం చెప్తుందంటే మనకి అది ఆర్గాన్స్, గవర్నమెంట్లో ఏమేమి ఆర్గాన్స్ ఉన్నాయని చెప్తారు మనం చెప్పుకున్నాం, లెజిస్లేచర్,
అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్ ఏం చేస్తుందని చెప్పుకున్నాం, అది చట్టాలని మేకింగ్ చేస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, వాటిని ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పుకున్నాము. తర్వాత జ్యుడిషియరీ ఏం చేస్తుంది, జడ్జిమెంట్ ఇస్తుందని చెప్పుకున్నాం. ఈ మూడు లేనిదే మనకి గవర్నమెంట్ అనేది లేదు అని చెప్పుకున్నాం. ఈ మూడు ఉండి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి, గవర్నమెంట్ ఉన్న తర్వాత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్, ఎన్ని గవర్నమెంట్స్ ఉంటాయి మనకి, 4 గవర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏకకేంద్ర ప్రభుత్వము, 2 ఫెడరల్ గవర్నమెంట్ అంటే సమాఖ్య ప్రభుత్వము, 3 పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ ప్రభుత్వము, 4 ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వము. ఈ 4 గవర్నమెంట్స్ ఉంటేనే మనకి ఈ 4 గవర్నమెంట్స్తో పాటు మళ్ళీ వాటికి ఉన్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్, వాటికి ఉన్న నష్టాలు లాభాలని గురించి కూడా ఇక్కడ స్టడీ చేస్తుంది పొలిటికల్ సైన్స్. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తుందంటే మనకి ది ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, దేర్ ఫంక్షన్స్, వాటికి ఉన్న ఫంక్షన్స్ విధుల్ని కూడా మనకి ఇక్కడ స్టడీ చేస్తుంది పొలిటికల్ సైన్స్. ఇంకా ఏం చేస్తుందంటే కంపారిటివ్ పాలిటిక్స్, కంపారిటివ్ గవర్నమెంట్స్, దేర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటే మనకి తులనాత్మక రాజకీయాలు, తులనాత్మక ప్రభుత్వాలు, వాటికి ఉంటే విధులను కూడా మనకి ఇక్కడ స్టడీ చేస్తుంది పొలిటికల్ సైన్స్. వీటిలన్నించి కూడా మనకి గవర్నమెంట్లో స్టడీ చేస్తుంది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకి సంఘాల సంస్థల్ని కూడా మనకి అధ్యయనం చేస్తుంది పొలిటికల్ సైన్స్. దేర్ ఆర్ సెవరల్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద an individual. These carry on their activities at a local, nation and international level. Association play an important role in the all round growth of human personality. అంటే మానవుడు ఆల్రౌండర్ అంటే ప్రతి దాంట్లోనూ కూడా తను పార్టిసిపేట్ చేసి తన గ్రోత్ని పెంచుకోవాలి సొసైటీలో అని చూస్తూ ఉంటాడు. అంటే ఇండివిజువల్గా తన గ్రోత్ని పెంచుకోవాలని చూస్తూ ఉంటాడు. అలాగే ఇన్స్టిట్యూషన్స్, అలాగే కొన్ని సంఘాలని ఏర్పాటు చేసుకుంటాడు. చేసుకుని తన గ్రోత్ని ఇంకా డెవలప్ చేసుకుంటాక చూస్తూ ఉంటాడు. చేసుకుని ఏదో రకంగా సమాజంలో తన గ్రోత్ని పెంచుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అంటే జీవనం కొనసాగిస్తూ ఉండడానికి మనకి ఎన్నో రకాలుగా తను ఆల్రౌండర్గా ఎన్నో రకాలుగా కార్యక్రమాల్లో తను చేపడుతూ ఉండి తను పాటలు పడుతూ ఉంటాడు జీవనం కొనసాగించుకోవడానికి కోసం. అలాగే నెక్స్ట్ స్టడీ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే మనకి జాతీయంగా అంతర్జాతీయంగా సమస్యలు ఏమన్నా వస్తే కనుక వాటి గురించి కూడా స్టడీ చేస్తుంది పొలిటికల్ సైన్స్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి 20వ శతాబ్దం నాటికి ఇక్కడ రాజనీతి శాస్త్రం అంతర్జాతీయ సంబంధాలను కానీ, అంతర్జాతీయ న్యాయాలను కానీ, అంతర్జాతీయ సమస్యలను కానీ, అక్కడ దౌత్య నీతిని కానీ, నిరాధీకరణ కానీ, ప్రచనయుద్ధాన్ని కానీ, ప్రతి దాన్ని కూడా ఇక్కడ స్టడీ చేస్తుంది పొలిటికల్ సైన్స్. వీటన్నిటిని కూడా పొలిటికల్ సైన్స్ స్టడీ చేస్తుంది ఇక్కడ. అంతేకాకుండా ట్రాన్స్పోర్టింగ్ అంటే మనకి చూడండి ముడి సరుకులు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటే మనకి ఎగుమతి దిగుమతి, అలాగే రవాణా, కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా మనకి అంటే తత్సంబంధాలు పెంచుకోవాలి. అంతర్జాతీయ సంబంధాలు మనం పెంచుకోవాలి. ఒకదానితో ఒకటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఒకదానితో ఒకటి ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రవాణా, కమ్యూనికేషన్స్, అలాగే ఇక్కడ ముడి సరుకులు, దిగుమతి ఎగుమతి, అలాగే రవాణా, కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా టెలికమ్యూనికేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు కూడా పెట్టుకోవాలి. మనము ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ రకంగానే ఉండాలి. నెక్స్ట్ స్టడీ ఆఫ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే హక్కుల్ని బాధ్యతల గురించి కూడా పొలిటికల్ సైన్స్ స్టడీ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి మనకి రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ప్రాపర్టీ, ఈ మూడు కూడా మూడిట్లు ఏమంటారంటే ఈ రైట్స్ని పుట్టుక అని అర్థం. వీటికి అంటే పుట్టుక అంటే అర్థం ఎందుకు వస్తుంది, మనం ఈ మూడు కూడా పుట్టుకతోనే తెచ్చుకుంటున్నాం. మన అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు మనం రైట్ టు లైఫ్ అంటే మనకి హక్కు ఉంది, మన అమ్మ కడుపులోంచి వస్తున్నాం, హక్కు తెచ్చుకున్నాం, జీవించే హక్కుని తెచ్చుకున్నాం. అలాగే రైట్ టు లిబర్టీ, అమ్మ కడుపులోంచి మనం స్వేచ్ఛగా వచ్చాం. అలాగే గాలి పీల్చుకుంటూ మనం గాలి పీల్చుకుంటున్న పుట్టగానే మనం హాయిగా స్వేచ్ఛగా మనం ఉన్నాం. అంటే ఆ స్వేచ్ఛను కూడా మనం పుట్టుకతో తెచ్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ రైట్ టు ప్రాపర్టీ, మన ఆస్తిని కూడా మనం పుట్టుకతో తెచ్చుకున్నాం. మన పూర్వీకుల ఆస్తి ఉంది, అది మన రైట్, అది మన పుట్టుకతో తెచ్చుకున్నాం. ఈ మూడు కూడా మనం ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ మూడు కూడా మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అనుభవిస్తున్నాం ఈ రైట్స్ని. సో ఈ రైట్స్ అర్థం పుట్టుక అని అర్థం. అంతేకాకుండా ఇక్కడ
పొలిటికల్ సైన్స్ ఏం చేస్తుందంటే పొలిటికల్ సైన్స్ ఇక్కడ మనకి గవర్నమెంట్కి మనం చాలా విధేయులై ఉండాలి. అంటే కొన్ని పౌరులకు ఉండే బాధ్యతలు గుర్తు చేస్తుంది. ఏంటి? శాసన విధేయతతో ఉండాలి. అలాగే ప్రభుత్వానికి కొన్ని పన్నులు అంటే ట్యాక్స్లు కట్టాలి. అవన్నీ కూడా సకాలంలో మన పన్నుల చెల్లింపు శాసన విధేయతతో కూడి మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా పౌరులందరూ కూడా సమార్గంలో నడవాలి. రాజ్యాన్ని వ్యతిరేకించకుండా రాజ్యాన్ని అనుసరించి నడవాలని చెప్పేసి ఇక్కడ మనకి పొలిటికల్ సైన్స్ స్టడీ చేస్తుంది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ 73 and 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఇక్కడ మనకి రూరల్ అండ్ అర్బన్. రూరల్ ఏంటి? మనకి పంచాయతీలు, అర్బన్ అంటే మనకి మున్సిపాలిటీలు. అక్కడ పంచాయతీలు ఏముంటాయి? మూడంచెల సమితి అంటాం కదా. అంటే గ్రామ పంచాయతీలు, తర్వాత మండల పరిషత్తులు, తర్వాత జిల్లా పరిషత్తు. ఇక్కడ 3 ఉంటాయి. ఇక్కడ గ్రామ పంచాయతీల్లో ఎవరుంటారు? మనకి సర్పంచ్ ఉంటారు, ఉప సర్పంచ్ ఉంటారు, తర్వాత వార్డు మెంబర్లు ఉంటారు, తర్వాత సెక్రటరీ గారు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అంటే మనకి ఏదన్నా గ్రామంలో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం ఈ పంచాయతీలో మనం చెప్పుకోవడానికి ఉంటుంది. అలాగే ఒక 500 మంది ప్రజలు ఉన్నట్లయితే కనుక అక్కడ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి అని చెప్పి మనకి రాసి పెట్టారు. ఒక 500 మెంబర్స్ ఉంటే కనుక 500 మెంబర్లు ఉన్న ప్రజానీకంలో ఉన్న గ్రామంలో మనకి కంపల్సరీ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి అని చెప్పుకున్నాం. అలాగే గ్రామ పంచాయతీలో ప్రతిసారి కూడా గ్రామ సభలు అనేవి మనం సంవత్సరానికి 2-3 సార్లు కంపల్సరీగా పెట్టాలి. అంటే అట్లీస్ట్ 2 సార్లు అయినా కానీ మనం కంపల్సరీగా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ అనేది ఏర్పాటు చేసుకోవాలని కూడా మనం చెప్తున్నాం. తర్వాత నెక్స్ట్ రెండోది ఏంటి? మండల పరిషత్తు. మండల పరిషత్తులో ఎవరు ఉంటారు? ఎంపీడీఓ, ఎండీఓ వీళ్ళు ఉంటారు. అలాగే మనకి జిల్లా పరిషత్తులో ఎవరు ఉంటారు? చైర్మన్ ఉంటారు, తర్వాత వైస్ చైర్మన్ కూడా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మనకి గ్రామ పంచాయతీ కంటే లోకల్ గవర్నమెంట్కి తర్వాత స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో వారధిగా జిల్లా కలెక్టర్ ఉంటారు. అంటే మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? మన పంచాయతీకి వెళ్ళి మన సమస్యల గురించి చెప్పుకుంటాం. అక్కడ ఆ సమస్యలు ఎక్కడి వరకు వెళ్తాయి? మనకి జిల్లా పరిషత్కి వెళ్తాయి. జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ వరకు వెళ్తాయి. కలెక్టర్ దగ్గర నుంచి మనకి అక్కడ స్టేట్ గవర్నమెంట్ వరకు వెళ్తాయి. కాబట్టి ఇక్కడ మనవన్నీ కూడా మనకి ఇక్కడ ఎవ్రీ మండే కూడా మనకి ఇక్కడ గ్రీవెన్స్ అని చెప్పేసి మనకు జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం స్వయంగా వెళ్ళి మనం అక్కడ మన విన్నపాలని మనకి ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా మనం అక్కడ మన సమస్యలు చెప్పుకునే వెలుగుబాటు అనేది తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఈ కింద స్థాయి నుండి పై స్థాయి దాకా కూడా మనకి మధ్యలో అంటే లోకల్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ మధ్యలో మనకి వారిదిగా కలెక్టర్ అనేవారు ఉంటారు. కాబట్టి ఈ కలెక్టర్ దృష్టికి మనం తీసుకెళ్తే కనుక కలెక్టర్ ఏంటంటే మన వైపు నుంచి అక్కడ మనకున్న సమస్యలన్నీ కూడా అక్కడ తీర్చవైతే వెంటనే అక్కడ జిల్లా మనకి స్టేట్ గవర్నమెంట్ అంటే సీఎం వరకు తీసుకెళ్ళి అక్కడ సీఎం ద్వారా అక్కడ మన సమస్యలు పరిష్కరించే మార్గాన్ని తెచ్చి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు మనకు అందరికీ కూడా సమంగా న్యాయం అంటే ఒక జడ్జ్ అంటే జిల్లా జడ్జ్ అని కూడా చెప్పచ్చు. ఆయన్ని ఒక మెజిస్ట్రేట్, జిల్లాకే మెజిస్ట్రేట్, ఒక కలెక్టర్ అనేవారు ఒక జిల్లాకి మెజిస్ట్రేట్గా ఉండి మనకి అన్నీ కూడా న్యాయ తీర్పు అనేవి చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకి అర్బన్. ఇది అంతా కనుక మనకు రూరల్. మనకు అర్బన్లో ఏంటి? మున్సిపాలిటీలు. అంటే మున్సిపల్ కమిషనర్ ఉంటారు, మేయర్ ఉంటారు, డిప్యూటీ మేయర్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మనకి కార్పొరేటర్లు ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు, పట్టణ సమస్యలు ఏమన్నా వస్తే కనుక మనం వాళ్ళ ద్వారా మనం వెళ్ళొచ్చు. అంటే వీటన్నిటి గురించి కూడా మనకి ఇక్కడ పొలిటికల్ సైన్స్ అనేది స్టడీ చేస్తుంది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ పబ్లిక్ పాలసీ. అంటే ప్రభుత్వ విధానాల గురించి కూడా ఇక్కడ పొలిటికల్ సైన్స్ స్టడీ చేస్తుంది. అంటే చూడండి మనకి ఏమన్నా సరే పాలసీ ఏమన్నా కానీ మనకి ప్రజలు మనుగడ సాగించాలి అంటే కనుక మానవుడు సమాజంలో కోరికలు తీర్చుకుంటాడు. కోరికలు తీర్చుకోవాలంటే ఎలాగా? గవర్నమెంట్ అక్కడ చట్టాలు చేయాలి. మనకి ప్రతి ఒక్కరు కూడా ఎవరికాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళకున్న సమస్యను తెలియజేస్తే ఆ సమస్యల ద్వారా ఎవరికున్న సమస్యలు వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ఒక చట్టం రూపంలో ప్రజలందరికీ కూడా కులమత భేదం లేకుండా పేదవారు వర్గాల తేడా లేకుండా ప్రతి కులం వారికి కూడా అందరికీ కూడా సమానంగా ఎవరి కులస్తుల వాళ్ళకి అందుబాటులో ఉండేటట్లు అక్కడ చట్టాలను తయారు చేసి అక్కడ మనకి మానవులకి అందరికీ కూడా చూడండి ప్రతి వారికి కూడా వాళ్ళకు ఆర్థిక పరిస్థితి
పరిస్థితిని బట్టి అక్కడ చట్టాలు తయారు చేసే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏమీ లోటు లేకుండా వాళ్ళందరికీ కూడా వాళ్ళకున్న సిచ్యువేషన్ అంటే దయనీయమైన పరిస్థితి నుండి బయటపడేసేదే గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ద్వారా మనకు అన్నీ కూడా పాలసీల రూపంలో మనకు అన్నీ కూడా ఏర్పాటు చేయబడుతుంది. దాని ద్వారా మన సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మన మనుగడ సాగించుకుంటున్నాము. ఇది మనకి పొలిటికల్ స్కోప్ అంటే. ఈ రకంగా మనం రాసినట్లయితే కనుక మనకి 10 మార్క్స్కి ఈ క్వశ్చన్ ఇస్తారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. ఓకే.